మాజీ సీఎం జగన్ కు తన సొంత ఇలాకాలో భారీ షాక్ తగిలింది. ఓటమి పాలైన తర్వాత తొలిసారి తాడేపల్లి ప్యాలెస్ నుంచి కడప జిల్లాకు చేరుకున్నారు. జగన్ కడప ఎయిర్పోర్టుకు వచ్చిన సమయంలో కేవలం 4 మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే ఆయనకు స్వాగతం పలికారు. మిగిలిన మాజీ ఎమ్మెల్యేలంతా జగన్ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. అలాగే జగన్ పర్యటనలో కీలక వైసీపీ నేతలు సైతం మొహం చాటేశారు. కేవలం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రమే జగన్తో పాటు ఎయిర్పోర్టులో తలుక్కుమన్నారు. గతంలో సీఎంగా ఉన్న సమయంలో జగన్ కడప జిల్లా పర్యటనకు వచ్చారంటే చాలు రాయలసీమలోని అందరు ఎమ్మెల్యేలు కట్టకట్టుకుని వచ్చి మరీ స్వాగతం పలికేవారు. ఓటమి పాలవడంతో నేతలు కూడా సాడైపోయారు. దీంతో మాజీ సీఎం జగన్ కు సొంత జిల్లాలో పొలిటికల్ గ్రాఫ్ పడిపోయిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇటీవల భారీగా ఓటమి చెందిన వైసీపీకి సంబంధించి జగన్ రెడ్డి మాజీ సీఎం జగన్ రెడ్డి ఈ రోజు తొలిసారిగా పులివెందుల పర్యటనలో వచ్చే భాగంగా కడప ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అయితే కడప ఎయిర్పోర్ట్ లో భారీగా స్వాగతం పలకాలను వైసీపీ నేతలు ఎక్కడా కనిపించకపోవడం ఒక విశేషం అని చెప్పవచ్చు. కేవలం కడపలో ఒక 4 మాజీ ఎమ్మెల్యేలు తప్ప ఎవరూ కనిపించలేదు. ఆ తర్వాత రాయలసీమ వ్యాప్తంగా కూడా తీసుకున్నా ఒకే ఒక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్ప ఏ ఒక్క వ్యక్తి ఏ వైసీపీ నేత కనిపించలేదు. కేవలం కడప నగరంలో అంజాద భాష కొందరు కార్యకర్తలు తప్ప నేతలు అనేది ఎక్కడా కనిపించకపోవడం అనేది విశేషం. ఇక్కడ కడపలో ఒకసారి గతంలో తీసుకున్న సీఎం హోదాలో కడప ఎయిర్పోర్ట్ కు జగన్ వస్తే భారీ స్థాయిలో రాయలసీమ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు నేతలు కావచ్చు భారీ స్థాయికి వచ్చి ఘన స్వాగతం పలికారు. కేవలం ఈ రోజు ఓటమి చెంది ఇక్కడ తొలిసారిగా వచ్చిన నేపథ్యంలో ఆ ముఖం చాటేశారని ఒక చర్చనీయాంశంగా మారింది. కడప జిల్లాలో ఒక చర్చ అయితే ప్రజల్లో జరుగుతోంది. ఇప్పటికే జగన్ పొలిటికల్ గ్రాఫ్ పడిపోయిందని మన ఇటీవల పులివెందుల నుంచి కావచ్చు భారీగా మెజార్టీ కూడా తగ్గిపోయింది. పులివెందుల అనేది జగన్ పొలిటికల్ గ్రాఫ్ పడిపోయిందని ఒక చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు తొలిసారిగా పులివెందులకు వస్తా అంటే ఓటమి తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్ లో కడప ఎయిర్పోర్ట్ లో ప్రధానంగా వైసీపీ నేతలు లేకపోవడం వల్లనే ఈ పొలిటికల్ గ్రాఫ్ పడిపోవడానికి ఒక నిదర్శనం అని కడప జిల్లా నేతలు అయితే మొత్తం అటు ప్రతిపక్షాలు కావచ్చు ఇటు ప్రజల్లో కావచ్చు చర్చ జరుగుతుంది.